ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ తేదీపై రిజిస్ట్రీ నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎన్నికల సంఘం కోర్టుల ఎదుట బలమైన వాదనల్ని వినిపించబోతున్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమెకు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం ఓ అభ్యర్థి తనపై ఉన్న కేసుల్ని అఫిడవిట్లో కోర్టు సదరు కేసును స్వీకరించి కనీసం 2 నెలల శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద ఛార్జీలు ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. మీనాక్షి విషయంలో ఆ రెండు జరగలేదు కాబట్టి ఆమె అఫిడవిట్లో ఆ నోటీసు గురించి రాయాల్సిన అవసరం లేదని రిటర్నింగ్ అధికారి చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ తేదీపై రిజిస్ట్రీ నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎన్నికల సంఘం కోర్టుల ఎదుట బలమైన వాదనలను వినిపించబోతున్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కాబట్టి పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమెకు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం ఓ అభ్యర్థి తనపై ఉన్న కేసులను అఫిడవిట్లో కోర్టు సదరు కేసును స్వీకరించి కనీసం 2 నెలల శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద ఛార్జీలు ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. మీనాక్షి విషయంలో ఆ రెండు జరగలేదు కాబట్టి ఆమె అఫిడవిట్లో ఆ నోటీసు గురించి రాయాల్సిన అవసరం లేదని రిటర్నింగ్ అధికారి చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.